మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇలా మాట్లాడతాడు బోగస్ బడ్జెట్ అంటుంటాడు. ఆ బోగస్ బడ్జెట్ మాట్లాడే 10 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు బోగస్ మాటలు మాట్లాడిన కాబట్టి పచ్చ గ్రామీణులకు ఊరంతా పచ్చని కనబడుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మోసం చేసింది కాబట్టి ఆయనకు ప్రజలు ఒప్పు చెప్పింది. మన మొన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బడ్జెట్ మీద ఎందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరం కూడా అడుగుతున్నాం. ఎందుకు నిన్న జరిగినటువంటి ఏదైతే చర్చలో ఎందుకు పాల్గొనలేదు అంటున్నాం. మరి ఇలా బడ్జెట్ కి సంబంధించిన సారాంశం 97 పేజీలు ఉన్నది. ఏదైతే మా వ్యవసాయానికి సంబంధించినటువంటి మా రైతాంగకు 72,000 కోట్ల రూపాయలు కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణ శాఖకు సంబంధించినటువంటి 29,000 కానీ అదేవిధంగా మా దళిత గిరిజనులకు 17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మాకు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ యొక్క బడ్జెట్ ను పూర్తిగా చదువుకొని ఎల్లుండి వచ్చి చర్చలో పాల్గొండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలు పాల్గొండి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి. ఎవరు బోగసో ఎవరు నిజాయితీగా ఉన్నారో ఇప్పుడు తెలుస్తా.